ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో సజ్జల భార్గవరెడ్డి పాత్ర ఉన్నట్లు నిన్నటి రోజున సిట్ అధికారులు గుర్తించి దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా బయటపెట్టడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు భార్గవరెడ్డి గారి వల్ల తండ్రి ఆయన ఈరోజు మీడియా ముఖంగా మాట్లాడుతూ అసలు సజ్జల భార్గవరెడ్డికి లిక్కర్ స్కామ్కి సంబంధమే లేదంటూ ఏ కంపెనీలో డైరెక్టర్గా లేడని చెప్పేసి వెనక వేసుకొస్తున్నటువంటి పరిస్థితి. మరి అయితే సజ్జల భార్గవరెడ్డి గారి పాత్ర గురించి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్న మాటల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, నిన్నటి రోజున మనం అనేక వార్తలు చూడడం జరిగింది. సజ్జల భార్గవరెడ్డి పాత్ర కూడా ఈ యొక్క మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన పాత్ర ఉంది. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన కంపెనీలు ఏదో డొల్ల కంపెనీ సృష్టించారో డైరెక్ట్గా ఉండని చెప్పేసి కొన్ని ఆధారాలు అన్నీ చూసాం. అయితే దానికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేంట్లో కూడా భాగస్వామ్యం లేదు సజ్జల భార్గవరెడ్డికి. అదేవిధంగా భీమ్ స్పేస్ కంపెనీ గురించి ప్రస్తావిస్తూ నారా లోకేష్కి ప్రద్యుమ్నకు పరిచయం అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. ఏమంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యల గురించి? ప్రద్యుమ్న ఎవరో తెలియదు అన్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అసలు ఆ ప్రద్యుమ్న ఎవరు? ఆ రియల్ ఎస్టేట్ చేసుకునేవాడికి నాకు ఏంటి సంబంధం? ఆ గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర దొరికిన 8,37,00,000 నాయి కాదు. ఇప్పుడు ప్రద్యుమ్న చెవిరెడ్డి కొడుకు పార్ట్నర్స్, అది బయటకు వచ్చింది. భీమ్ స్పేసెస్ ఎల్ఎల్పి అనే దాంట్లో వాళ్ళందరూ పార్ట్నర్స్. ఇప్పుడు దాంట్లోనే సజ్జల భార్గవరెడ్డి కూడా పార్ట్నర్. ముగ్గురు డైరెక్టర్లుగా భీమ్ స్పేసెస్ ఎల్ఎల్పి పెట్టారా లేదా? ఇప్పుడు ఈష్నా ఇన్ఫ్రా భీమ్ స్పేసెస్ ఆఫీస్లోకి వెళ్తే ఇది బయటకు వచ్చింది. ఈష్నా ఇన్ఫ్రాలో పార్ట్నర్లా కాదా? కేసిరెడ్డి రాజు అన్నారు అది నిన్నటి దాకా. ఇప్పుడు ఆ ఈష్నా ఇన్ఫ్రాలో ప్రద్యుమ్న. అంటే మీరు దొంగతనం చేసి అది తెలుగుదేశం మీదకి నెట్టాలను. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ప్రెస్ మీట్ పెట్టి కేసిరెడ్డి రాజు టీడీపీ ఎంపీ వ్యాపార భాగస్వామి అన్నాడు. తెలుగుదేశం ఎంపీ వ్యాపార భాగస్వామి అయితే నువ్వు ఐటీ అడ్వైజర్కి ఎందుకు పెట్టుకున్నావు? సమాధానం లేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఆయన చంద్రబాబు బంధువు అన్నాడు. చంద్రబాబు బంధువు అయితే విజయసాయిరెడ్డికి 10 పోస్టులు ఎందుకు ఇచ్చావు? నీతో పాటు జైల్లో ఎందుకున్నాడు 16 నెలలు? అరే షర్మిల పచ్చచీర కట్టుకుని చంద్రబాబుకి ఇన్విటేషన్ మెప్పించడానికి వెళ్ళింది అన్నాడు. అంటే ఏంటంటే ఎప్పుడు వీళ్ళు డిఫెన్స్లో పడ్డా అది తెలుగుదేశం మీద తొయ్యటం అనేది వీళ్ళకి ఒక అలవాటు అనమాట. ఇప్పుడు ప్రద్యుమ్న లోకేష్కి ఎలా పరిచయం? స్టూడియో ఎన్ అంటాడు. స్టూడియో ఎన్ ఎవరిది? లోకేష్దా? స్టూడియో ఎన్లో లోకేష్ పేరు చూపిస్తాడా ఎక్కడన్నా? డైరెక్టర్లుగా కానీ లేకపోతే అందులో ఆఫీసర్లుగా కానీ లోకేష్ పేరు ఉందా పార్ట్నర్గా? స్టూడియో ఎన్ ఎవరిది? నార్నే శ్రీనివాసరావు, జూనియర్ ఎన్టీఆర్ మాంగారు, లక్ష్మీ ప్రణతి తండ్రి. నార్నే శ్రీనివాసరావు ఎవరు? మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2019 ఫిబ్రవరి 18న జగన్మోహన్ రెడ్డి కండవా కప్పాడా లేదా? ఇప్పుడు నార్నే శ్రీనివాసరావు వైసీపీ కండవా కప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పార్టీలో చేర్చుకున్న నెల రోజుల్లోనే అతన్ని సెంట్రల్ గవర్నమెంట్స్ కమిటీ కేంద్ర పాలక మండలిలో సభ్యుడిని చేశారా లేదా? ఇప్పుడున్నాడో లేదో మనకు తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నెన్స్ కమిటీ అదొక కమిటీ అనమాట. ఇక్కడ పాలిట్ బ్యూరో ఎట్టాగో తెలుగుదేశంలో వాళ్ళకి కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎవరు? స్టూడియో ఎన్ యజమాని. దాంట్లో డైరెక్టర్ అయితే అతను నార్నే శ్రీనివాసరావు మనిషి, వైసీపీ మనిషి. ఇప్పుడు ఒకటి చిలకలూరుపేట టికెట్ అడిగాడు అతను. ఎవరు? నార్నే శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. సజ్జల ఏం మాట్లాడతాడు? అనవసరంగా సజ్జల మాటల ద్వారా ఇప్పుడు నార్నే జగన్ బంధం బయటకు వస్తుంది. అదే కదా. ఇప్పుడు నార్నే శ్రీనివాసరావు ఆ రోజు కండవా గప్పించుకుని జగన్తో ఏమని చెప్పాడు? బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడాడు. 10 ఏళ్లుగా నేను రాజశేఖర రెడ్డి వెంట నడుస్తున్నాను అని చెప్పాడు. రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, మరి అతను నార్నే శ్రీనివాసరావు. ఇప్పుడు స్టూడియో ఎన్న గురించి ఇప్పుడు మాట్లాడితే ఒకటి అంటే నీ కొడుకు అరెస్ట్ తప్పదు. ఈ కేసులో నీ కొడుకు పీకల్లోతు కూరుకుపోయాడు. తండ్రి కంటే కొడుకు ముందు అరెస్ట్ అవుతున్నాడన్న భయమా? అంటే చెవిరెడ్డి నయ్యం నాకన్నా కొడుకు బయట ఉన్నాడు, బాబు లోపల ఉన్నాడు. పెద్దిరెడ్డి నయ్యం నాకన్నా కొడుకు లోపల ఉన్నాడు, బాబు బయట ఉన్నాడు. మాదేంటి రివర్స్ అవుతోంది, నేను బయట ఉన్నా నా కొడుకుని ఎత్తుతారా అనే భయమా? సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ప్రెస్ మీట్లో ఆయన కామెంట్స్లో భయం కనపడతారు. ఓకే, ఇప్పుడు లోకేష్ ప్రస్తావన వీళ్ళు తెచ్చారంటే ఏది భయపడితే తప్ప ఇవాళ ఏంటి? నువ్వు భయపడితే నువ్వేం చేస్తావు? జై ఆంజనేయ అంట. ఇప్పుడు ఏదైనా దయ్యం వచ్చిందనుకో, నీకు దయ్యం అంత చీకటిగా ఉందనుకున్నావు అనుకో, ఏమనుకుంటావు? ఎవరిని తలుచుకుంటావు? ఆంజనేయ అంటావు. అట్లా ఇప్పుడు వీళ్ళు భయపడి లొకేషన్ తలుచుకుంటున్నారా? మీకు భయం పుట్టినప్పుడల్లా లొకేషన్ తలుచుకుంటే అది మీలో ఉన్న భయాన్ని తెలియజేస్తుంది. లోకేష్ అంత బలవంతుడో తెలియజేస్తుంది. ఒకటి ఇక్కడ ఏది
ఆ బీమ్ స్పేసెస్ ఏంటి దాని పేరు ఎల్ఎల్పి. ఆ బీమ్ స్పేసెస్ ఎల్ఎల్పికి ఈష్నా ఇన్ఫ్రాకి సంబంధం ఏంటి? ఆ తర్వాత బీమ్ స్పేసెస్ ఎల్ఎల్పిలో ఇతను డైరెక్టర్గా ఉన్నాడా లేదా? ఆయన ఏమన్నాడు, అతను మాట్లాడుతూ అసలు అకౌంటే లేదు దానికి, బ్యాంక్ అకౌంట్ లేని కంపెనీ 2021లో ఆ కంపెనీ రిజిస్టర్ అయింది, స్పష్టంగా ఇక్కడ ఉంది. దీంట్లో ఎవరెవరు అందులో డైరెక్టర్లు, ఎప్పుడెప్పుడు ఆ కంపెనీ పెట్టారు అనేదంతా కూడా దీంట్లో ఉంటే నా కొడుక్కి దానికి సంబంధం లేదంటే ఆ మాట ఏదో నీ కొడుకుతో చెప్పించు, నువ్వు చెప్పటం ఎందుకు? డిన్ నంబర్ 021608899 ఎవరిది చెప్పేవాళ్ళు? సజ్జల భార్గవ్ రెడ్డి. దానిలో ఉన్న రికార్డు ఇప్పుడు 026753668. ఈ డిన్ నంబర్ ఎవరిది? ప్రద్యుమ్న చంద్రపాటి. 086533722 డిన్ నంబర్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. 39 స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్లో ఎన్నో నంబర్ అయింది? 38, 39. అంటే మోహిత్ రెడ్డి అరెస్ట్ తప్పదు. ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏదో ప్రశాంతి హిల్స్లో గచ్చిబౌలిలో ఉంది వీళ్ళ ఆఫీస్కి వెళ్ళి చూస్తే ఈ మొత్తం డొంకంతా తిరిగింది. తిరుపతిలో అక్కడ నిఖిలానంద లాజిస్టిక్స్, అక్కడేంటి ఆ నిఖిలానంద లాజిస్టిక్స్ ఏంటా అపార్ట్మెంట్ చూద్దామని సిట్టాళ్ళు నిన్న అక్కడికి వెళ్తే విజయానందరెడ్డి రెడ్ శాండల్ స్మగ్లర్, అక్కడ ఆఫీస్ బయట బోర్డు ఒకటి ఉంది, లోపల కంపెనీలు వేరు. ఆ బయట ఉన్నటువంటి ఆ ఫుడ్స్, ఆ జ్యువెలరీ, అదేంటది ఆ బెవరేజెస్, వెల్ టాస్క్ బెవరేజెస్, ఫుడ్స్, ఆ ఆఫీస్ అసలు ఆర్ఓసీలో ఎతికితే అది కనపడతల్లా, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో అది లేదు, దాని డిన్ నెంబర్ అంతా అని ఎతికితే లేదు. అంటే బోగస్ డిన్ నెంబర్. ఇప్పుడు వెల్ టాస్క్ ఆ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ దాని లోపల నీకు 9 కంపెనీలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇవే నేను ఇందాక చెప్పింది, ఏది నిఖిలానంద లాజిస్టిక్స్ ఎవరిది? విజయానందరెడ్డి. నిఖిలానంద ఇది ఏది? ఈ ఫుడ్స్. అంటే మద్యం డిపోల నుంచి ప్రభుత్వ మద్య దుకాణాలకు సరఫరా చేసే కాంట్రాక్ట్ విజయానందరెడ్డికి ఎందుకు ఇచ్చారు? రెడ్ శాండల్ స్మగ్లర్. అతను ఏంటి? లారీ క్లీనర్. ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ విధంగా ఎదిగాడు? అతను 2014లో పీడీ యాక్ట్ కింద జైల్లో పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం. రాజమండ్రి జైలుకి వెళ్ళి పరామర్శించింది ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం అక్కడ రెడ్ శాండల్ డాన్. సైకిల్కి ఠికానా లేనాళ్ళు 3 రాష్ట్రాల్లో 5 నగరాల్లో 100 కోట్ల భవంతులు ఎక్కడి నుంచి వచ్చాయి? 100 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అదేమంటే వేద పాఠశాల నడుపుతున్నా అంటాడు. మా అమ్మ ఒట్టేంచుకుంది లిక్కర్ వ్యాపారం చేయొద్దని అంటాడు. మా నాన్న మా బ్రదరు దానికే చచ్చిపోయారంటాడు. అసలు ఆ మామూలు నటన, ఆస్కార్ అవార్డు, భాస్కర్ అవార్డా? కన్నీళ్లు గార్చడం. అరే అక్కడ జడ్జి గారు ఫైర్ అయ్యారు. ఏంటి సినిమా చేస్తున్నావు, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వార్నింగ్ ఇచ్చాడంట. ఒకటి ఇవాళ పీకల్లోతు కూరుకుపోయారు. దీంట్లో నుంచి మీరు బయటకు వచ్చే ప్రసక్తే లేదు. అంటే ఇప్పుడు బాబు కొడుకులు, అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, బాబు కొడుకులు భూమన కరుణాకర్ రెడ్డి, అభినవ్ రెడ్డి. ఇప్పుడు ఈ బాబు కొడుకులు ఎవరు? వీళ్ళిద్దరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి. ఆ బాబు కొడుకులు ఎవరాళ్ళు? ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి. అసలు ఏమి జంటగా దోచేశారు. అంటే దోపిడీ బాబు కొడుకులా వీళ్ళు. ఏమని చెప్పాలి, ఎలా మాట్లాడారు? వీళ్ళు అమ్మింది మద్యం కాదు, అసలు వీళ్ళు అమ్మింది విషం. కాలకూట విషానికి బూమ్ బూమ్ అని లేబుల్ అంటించారు, విషానికి నీకు ప్రెసిడెంట్ మెడల్ అనే లేబుల్ అంటించారు, అమరావతి అనే లేబుల్ అంటించారు, పవర్ స్టార్ అనే లేబుల్ అంటించారు. ప్రజలతో తాగిచ్చారు, వాళ్ళ ప్రాణాలు తీశారనమాట. ఏ కోర్టు వీళ్ళని శిక్షించాలి, ఏ శిక్ష వీళ్ళని విధించాలి? సజ్జల భార్గవ్ రెడ్డి అసలు ఏ రకంగా అతను ఆ బీమ్ స్పేసెస్ ఎల్ఎల్పి లేకపోతే ఆ ఈష్నా ఇన్ఫ్రా కసిరెడ్డి రాజుతో కలిసి వ్యాపారాలు, ఆ ప్రద్యుమ్న రియల్ ఎస్టేట్ వ్యాపారం, 600 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడి నుంచి చేశాడు? చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. అరే ఇప్పుడు మొత్తం తిరుపతి చుట్టూతా చేరారు వీళ్ళు, దోచి పారేశారు. అటు తిరుపతి స్వామివారి సొమ్మే కాదు, ఇటు జనం రక్తం దాగారు. వీళ్ళని మనం అంటోంది అదే, న్యాయస్థానాలు కూడా ఇవాళ వీళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణాలు కాదు. ఎందుకు వీళ్ళకి బెయిల్ ఇవ్వటం లేదు? మిథున్ రెడ్డే అనేక సార్లు వెళ్ళాడు బెయిల్కి, క్వాష్ వేసాడు, ముందస్తు బెయిల్ అన్నాడు, బెయిల్ అన్నాడు. సుప్రీంకోర్టు ఫైర్ అయింది, వెళ్ళి లొంగిపోమన్నాకు వచ్చి లొంగిపోయాడు. 1 వారం రోజులు గడువు అడిగారు పాపం. 1 వారం రోజులన్నా ఇవ్వండి, మా వాడు వెళ్ళి లొంగిపోవటానికంటే 3 రోజుల్లో లొంగిపోవాలని ఆదేశించింది. అంటే అంతగా న్యాయస్థానాలు వీళ్ళ పైన కన్నెర్ర చేస్తుంటే అసలు ఇది లిక్కర్ కుంభకోణం అనేది కేసే కాదంటాడు.
ఈనాడాళ్ళు కట్టుకథలు రాస్తున్నారు ఫస్ట్ పేజీలో, సిట్టు జ్యోతికి ఈనాడికి ఇస్తోందంటాడు. ఈ మాటల్లో భయం కనపడుతుంది. కొడుకు ఎక్కడ అరెస్ట్ అవుతాడో, జైలుకి వెళ్ళాల్సి వస్తుందో, నేను కూడా బ్యాగ్ పుచ్చుకుని 3 గిన్నెలు భోజనం ఎక్కడ తీసుకెళ్లాల్సి వస్తుందో, పెద్దిరెడ్డి కర్మ నాకెప్పుడు త్వరలోనేనా అన్న భయం కనపడుతుంది. దేవుడి స్క్రిప్ట్ ఇది, మన స్క్రిప్ట్ కాదు, కోర్టుల స్క్రిప్ట్ కాదు, సిట్ స్క్రిప్ట్ అంతకంటే కాదు, ఈనాడుది జ్యోతిది కాదు, ఇది దేవుడు స్క్రిప్ట్ అన్నమాట. వాళ్ళ ప్రజల ఉసురు ఇవాళ వీళ్ళని వెంటబడి తరుముతోంది. ఓకే, థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.